వారం రోజులు ఈ ఫ్లవర్స్ కూరగాయలు అన్నీ కలిపి పెట్టానండి. మొత్తం వారం రోజులది మొత్తం చూడండి. అసలు ఎంత బాగున్నాయి, ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో, ఎన్ని ఫ్లవర్స్ పూసినాయో. చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని అన్నీ బాగుంటాయండి. మొత్తం వీడియో అంతా చూడండి, చాలా బాగుంటుంది. సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్ పేరు కే సునీత 4281 ఛానల్ అండి. నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, అది బి అశోక్ కుమార్ -J1M ఛానల్. 2 ఛానల్స్ ఉన్నాయి, 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మొత్తం చూడండి, చాలా చాలా బాగుంటాయి. రోజు పూసినవి మొగ్గలు ఎన్ని ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ నేను రోజు ఒక 5-6 రోజులు కలిపి ఉంటే మొత్తం చూడండి. కోసాను ఫ్రెష్గా, ఎంత బాగున్నాయి చూసారా. ఇంకా కొమ్మకున్నాయి, అవి కూడా చూపిస్తే. ఇదిగోండి, ఈ కొమ్మకు ఒక్కదానికే ఉన్నాయి. దీనికి అసలు ఒకటి కూడా కొయ్యలు. ఇవ్వాలే సగం ఇచ్చులుకుంది, రేపటికి ఇచ్చులుకుంటుంది అనుకుంటున్నాను నేను. ఈ ఒక్క కొమ్మకే ఉన్నాయి. మళ్ళీ నాటు గులాబీ, ఇదేమో పాకెట్ గులాబీ కదా, నాటు గులాబీ రేపు విచ్చులుకుంటుందేమో చూడాలి. ఇదిగోండి, ఇదొక మొగ్గ, ఇదొక మొగ్గ, మళ్ళీ 2 మొగ్గలు ఉన్నాయి. ఈ 2 మొగ్గలు కూడా నాకు తెలిసి రేపు విచ్చులుకుంటే అదొకటిను. ఇప్పుడు ఇదొక మొగ్గు ఉంది కదా, ఇదొక పువ్వు సగం ఉంది కదా, ఇది కూడా రేపు విచ్చులుకుంటుందండి. నేను ఇక రెండు విచ్చుకున్నట్లుగా వీడియో ఉంచుకొని ఒకేసారి మీకు పెడతాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఒక 8 పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అయ్యే కోసాను. నిన్న వీడియో తీసింది ఇవాళ అన్నీ కలిపి నేను పెడతా ఒకేసారి. అయితే నిన్నటి పువ్వులు పూసినాయి. ఇది బాగుంది కదా, ఇదొకటి మీకు 2 చూపిస్తాను. మళ్ళీ ఒకటే పువ్వు ఏమో అనుకుంటారు కదా, అందుకని ఇదిగోండి. ఇప్పుడు ఈ 2 కోసేస్తాను. అలాగే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి పువ్వు పూసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకో పువ్వు చెప్పాయి కదా, ఇదిగోండి పువ్వు పూసిద్ది అని చెప్పాయి కదా, ఇది ఒకటి పూసినాయి. ఇదిగో 1 2 3 4 5 ఇచ్చులుకుంటాయి, అది కూడా కలిపి నేను చూపిస్తా. అలాగే ఇదిగోండి, ఇదొకటి ఇచ్చులుకుంది, విచ్చిలిపోయింది, విచ్చలేదనుకోకండి. ఇదిగోండి, అంటే దగ్గరగా ఉంది, లోపల గింజ కనపడటంలో. ఇది కూడా ప్లీజ్ అండి, ఇదిగోండి ఇది విచ్చిలిపోయింది, ఏమీ లేదు. ఇది కలిపి చూపిస్తున్నా చూడండి, ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఇప్పుడు ఈ పువ్వులు కట్ చేసేద్దామండి. ఇదిగోండి, మీకు నేను చూపిస్తాను. ఈ పువ్వు ఇదిగోండి, మధ్యాహ్నం 3 అవుతుంది, పామురాలు వస్తున్నాయి, అందుకని కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే ఉంచవండి, నాకు అది భయం. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా కదమాయి కూడా నేను చూపిస్తా, మొత్తం చూసేయండి. ఇంకా ఈ మొగ్గలు 1 2 3 5 6 7 8 అలాగే 8 ఉన్నాయండి.
8 ఇటువైపు ఇదిగోండి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఇవి కూడా విచ్చులుకుంటే రేపు విచ్చులుకున్న తర్వాత నేను మళ్ళీ పెడతానండి. అండి ఇదిగోండి, ఇదొకటి విచ్చులుకుంది. ఇది విచ్చులుకోవాలి. ఈ 5 కలిపి రేపు మార్నింగ్ కోస్తాను. కోసినప్పుడు మొత్తం చూపిస్తే అసలు ఎంత లుక్ వచ్చినాయో చూడండి. బొకేలాగా ఉన్నాయి. ఈ మొగ్గు కూడా నాకు తెలిసి రేపు సగం విచ్చులుకుంటుంది. మళ్ళీ ఈ మొగ్గు ఒకటి, ఏదైనా కూడా 1 2 3 4 5 6 7 మొత్తం 7 కలిపి రేపు చక్కగా విచ్చులుకున్న తర్వాత మీకు చూపిస్తే అసలు ఎంత లుక్ వచ్చిందో. మొన్నటి నుంచి వీడియోస్ అన్నీ కలిపి నేను ఒకటిగా తీస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఎంత గుత్తులుగా పూసినాయో చూశారు కదా. 1 2 3 4 5 6. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ పెట్టేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇక నెక్స్ట్ ఈ 2 మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు పువ్వులు కోసి చూపిస్తాను మీకు. ఇదిగోండి పువ్వులు మంచిగా అన్నీ బొకేలాగా వచ్చింది చూశారు కదా. ఇప్పుడు ఈ కట్ చేసేస్తా, ఎందుకంటే పావురాలతో ఇబ్బంది కదండి. అందుకని మొన్న ఒకటి కోసా, మొత్తం 10 ఉన్నాయి ఈ కొమ్మకి. మొన్న ఒకటి కోసాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ వచ్చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. ఇవ్వండి మొత్తం 6 గులాబీ పూలు చూసారు కదా. ఈ పువ్వులన్నీ దేవుడికి పెట్టారండి, అందుకని మధ్యలో దేవుడిది కూడా చూపిస్తుంది. అదిగోండి మధ్యలో అన్నిటికీ పటాల్లో మధ్యలో ఉన్నాయి. మొత్తం ఇదంతా మొన్న మధ్యలో ఇదిగోండి, ఈ మధ్యలో రేణుకపుట్లం తల్లి మధ్యలో ఉన్నది వైట్ పువ్వులన్నీ మా చెట్టుకు పూసిన పువ్వులండి. అందుకనే పువ్వులు వరకే చూపిస్తున్నాను. అదిగోండి ఇటు కూడా విజయదుర్గం తల్లి దగ్గర కూడా మధ్యలో ఈ నాటు గులాబీ ఎంత బాగున్నాయో చూడండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ వచ్చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇన్ని పూలు పూసిన చెక్క దేవుడికి కూడా పెట్టుకోవడం బాగుంటుంది. మంగళవారం రోజు నేను ఇది పెట్టడం జరిగింది. తర్వాత రోజు నుంచి మళ్ళీ పువ్వులు కూడా వస్తాయి. ఇంకా ఒక 4-5 పువ్వులు దాకా ఉన్నాయి. విచ్చులుకున్న తర్వాత మొత్తం కలిపి వీడియో పెట్టేస్తున్నాను. ఎందుకంటే రోజు కుత్తి పెట్టే కన్నా ఇలా ఒక 10 నిమిషాలు అలా ఉంటే బాగుంటుందని. ఇది గులాబీ తర్వాత నెక్స్ట్ ఈ 2 నేను కోసేస్తా చూడండి. ఇదొకటి ఇది 2 ఉన్నాయి. ఇంక ఇదొక మొగ్గు ఉంది, కింద ఉన్నాయి ఇంకా లేవు. చివరిగా లాస్ట్గా ఇవి ఇవ్వండి. ఇదొక మొగ్గ, ఇదొకటి, 2 గులాబీలే. ఇదిగోండి ఇదేమో ఒక మొగ్గు ఉంది, ఇది కూడా రేపే విచ్చుకుంటుంది. అది కూడా విచ్చుకొని ఇదిగోండి ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇవి కూడా మొగ్గులు విచ్చుకున్న తర్వాత మొత్తం కలిపి వీడియో పెడతాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ వచ్చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
ఇంకా 2 రోజుల్లో మొత్తం వీడియో కలిపి వస్తుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నిన్న మీకు 2 మొగ్గలు చూపించా కదా, ఈ సాయంత్రానికి విచ్చిలిపోద్ది, రేపు కోస్తాను. ఇది ఇవాళ ఇదిగోండి, ఇది ఒకటి కోసేస్తున్నా. ఇది పూసింది, ఇక అయిపోయింది. ఇదిగోండి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, చూసారు కదా. పాకే గులాబీ ఇక్కడ ఒక చోటన వస్తుంది. ఇవేమో నాటు గులాబీ, మొత్తం చిగుర్లు వచ్చేస్తున్నాయి, మొత్తం వస్తున్నాయి, చూసారు కదా. ఇదిగోండి మొత్తం చిగుర్లు వచ్చేస్తున్నాయి. కానీ రోజు పువ్వు బాగుంది కదా. ఇది నేను సాయంత్రంకి వస్తానండి. సాయంత్రం వీడియో తీస్తే లేదంటే రేపు పొద్దునకి వస్తాం. ఇదిగోండి పొద్దున్న చూపించా కదా మొగ్గలుగా, రేపుడుతో ఉన్న మొగ్గలన్నీ అయిపోతాయి, మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయి. రేపు పొద్దున్న మొత్తం ఇచ్చుకున్న తర్వాత చూపిస్తా. మొత్తం రేపుడుతో కలిపి వీడియో మొత్తం ఒకటి వస్తుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చుతాయి. సరేనా అండి, మొత్తం చూడండి, కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండి ఇదిగోండి, దీంతో ఇవాళ అయిపోయినాయి. ఇదిగో చూసారు కదా. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఇదిగోండి దీంతో అయిపోయినాయి. ఇదిగోండి మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయి. మొగ్గులు వచ్చినప్పుడు నేను అవి మీకు చూపిస్తాను. దీంతో మొగ్గులన్నీ అయిపోయినాయి అండి. మొగ్గులు ఇప్పట్లో అయితే లేవు, మొత్తం కలిపి ఒక వీడియోగా పెట్టేశాను. ప్లీజ్ అండి, అందరికీ షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి పువ్వులు కూడా కోసేస్తున్నాను నేను, ఎందుకంటే ఎండకి పాడైపోతాయి. ఇక్కడ ఒక మొగ్గు ఇక్కడ ఉంది కానీ మొగ్గ నేను ఇక ఒకటే కదండి, ఇక వదిలేస్తున్నా. ఇదిగోండి అలాగే ఇదిగోండి ఈ కుండి మట్టి వేసి మట్టిలో ఇలా పెట్టేశానండి. అదే అంతకుముందు నేను చిగురు వచ్చిందన్నా కదా, ఆకు కొంచెం పురుగు పట్టిందని తీసాను. దేవుడి దయ వల్ల మళ్ళీ చిగురు వస్తుందని అనుకుంటున్నా. మళ్ళీ వస్తే మటుకు కంపల్సరీ పెడతా. ఈ పాకే గులాబీ కొమ్మ పెడితే వచ్చిందన్నా కదా, అదండి. సరే అండి, అందరికీ బాయ్ బాయ్. తప్పకుండా నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సేపే వస్తుంది ఇది, అంటే నేను దగ్గర ఒక వారం నుంచి రోజు పూలు పూసినవి అన్నీ కలిపి ఒక వీడియోగా పెట్టాను. మొత్తం చూసి ఎలా ఉందో చెప్పండి.